చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి ఫుడ్ కోసం కూడా ఎన్నో కష్టాలు. కట్ చేస్తే ఇప్పుడు అగ్ర హీరో విజయ్ ఆంటోనీ. ఈ పేరు వినగానే చాలా మందికి ఒక సాఫ్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక డిఫరెంట్ యాక్టర్, ఒక రియలిస్టిక్ ఫిల్మ్ మేకర్ గుర్తుకొస్తారు. కానీ ఆయన జీవితం వెనుక ఉన్న నిజమైన కథ చాలా ఎమోషనల్గా, చాలా కష్టాలతో నిండిన ప్రయాణం. బయటకు చూస్తే ఒక సక్సెస్ఫుల్ సెలబ్రిటీలా కనిపించే విజయ్ ఆంటోనీ నిజానికి చిన్ననాటి నుంచి ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలతో పెరిగిన వ్యక్తి. తాజాగా ఆయన తన జీవిత ప్రయాణాన్ని ఓపెన్గా పంచుకుంటూ చెప్పిన విషయాలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా ఆయన బాల్యం గురించి చెప్పిన విషయాలు వింటే నిజంగా హృదయం కదిలిపోతుంది. విజయ్ ఆంటోనీ చెప్పిన ప్రకారం ఆయన 7 ఏళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయారు. ఆ చిన్న వయసులోనే కుటుంబం మొత్తం ఒక్కసారిగా ఆర్థికంగా కుప్పకూలిపోయింది. ఇంట్లో డబ్బు లేదు, స్థిరమైన ఆదాయం లేదు, భవిష్యత్తు గురించి ఏ స్పష్టత లేదు. అప్పుడు ఆయన తల్లికి కేవలం 26 సంవత్సరాల వయసు మాత్రమే. అంత చిన్న వయసులోనే ఆమె ఒంటరిగా కుటుంబాన్ని ముందుకు నడపాల్సిన పరిస్థితి వచ్చింది. తన తల్లి 19 ఏళ్లకే వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత జీవితం చాలా కష్టంగా మారిందని విజయ్ ఆంటోనీ గుర్తు చేసుకున్నారు. డబ్బు కోసం తినడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులున్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇది వినగానే ఆయన ప్రయాణం ఎంత కఠినంగా మొదలైందో అర్థమవుతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన స్కూల్ లైఫ్ కూడా చాలా స్థిరంగా ఉండలేదు. 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆయన 7 వేర్వేరు నగరాల్లోని స్కూళ్లలో చదవాల్సి వచ్చింది. అంటే ఒక చోట స్థిరంగా ఉండే అవకాశం కూడా ఆయనకు ఉండేది కాదు. ప్రతి కొత్త నగరం, ప్రతి కొత్త స్కూల్, ఇవన్నీ కూడా ఆయన చిన్న వయసులోనే జీవితాన్ని చాలా ఛాలెంజ్గా మార్చాయి. తర్వాత కొంత స్థిరత్వం వచ్చినప్పుడు ఆయన తల్లి ప్రభుత్వ ఉద్యోగం అంటే జూనియర్ అసిస్టెంట్ లేదా క్లర్క్ పొందారు. ఇది కుటుంబానికి కొంత ఊరటనిచ్చింది. కానీ అప్పటికీ జీవితం పూర్తిగా సులభం కాలేదు. విజయ్ ఆంటోనీ చిన్నప్పటి నుంచి ఒక విషయం చాలా క్లియర్గా నిర్ణయించుకున్నారు. ఏదో సాధించాలి, కానీ ఎలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే ప్రశ్నలకు ఆయన దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. అయినప్పటికీ ఆయన ప్రయాణం కొనసాగింది. మొదట ఆయన సౌండ్ ఇంజనీరింగ్గా కెరీర్ ప్రారంభించారు. ఇది సినిమా ఇండస్ట్రీలో వెనుక ఉండే టెక్నికల్ వర్క్. అక్కడ ఆయన రాత్రింబవళ్లు పనిచేశారు. కొత్తగా నేర్చుకుంటూ అనుభవం సంపాదిస్తూ ముందుకు వెళ్లారు. కానీ ఆయన మనసులో మాత్రం ఒక పెద్ద కల ఉండేది. సొంత స్టూడియో కలిగి ఉండాలి. ఆ కల కోసం ఆయన తీసుకున్న నిర్ణయం చాలా రిస్కీగా మారింది. అధిక వడ్డీకి డబ్బు అప్పుగా తీసుకుని ఒక చిన్న ఆడియో స్టూడియో ప్రారంభించారు. అప్పు తీసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ప్రతి నెల వడ్డీ, ఒత్తిడి, బాధ్యతలు ఇవన్నీ ఆయనపై పెద్ద భారంగా మారాయి. అయినా ఆయన ఆగలేదు. పగలు రాత్రి కష్టపడి పనిచేశారు. ఒక్కో రూపాయి సంపాదించి అప్పులు తీర్చే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆయన సంగీతంపై తనదైన ప్రయోగాలు మొదలుపెట్టారు. ఫార్మల్గా పెద్దగా మ్యూజిక్ ట్రైనింగ్ లేకపోయినా ఆయనకున్న ఫ్యాషన్ ఆయనను ముందుకు నడిపించింది. చాలా మంది సంగీత దర్శకులు క్లాసికల్ ట్రైనింగ్తో వస్తారు. కానీ విజయ్ ఆంటోనీ మాత్రం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ఎదిగారు. సినిమా మ్యూజిక్ అంటే ఎలా ఉండాలి, ప్రేక్షకులను ఎలా కనెక్ట్ అవ్వాలి అనే విషయాలను ఆయన స్వయంగా నేర్చుకున్నారు. తర్వాత ఆయనకు బ్రేక్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక సాధారణ సౌండ్ ఇంజనీరింగ్గా మొదలైన ప్రయాణం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన సంగీత దర్శకుడిగా మారింది. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ మరియు ఫాస్ట్గా జరిగిన కథ. విజయ్ ఆంటోనీ తన మొదటి సినిమా తర్వాతే ఫాతిమా అనే అమ్మాయిని కలిశారు. మొదటిసారి కలిసినప్పుడు ఆమె ఆయన పాట బాగుందని చెప్పిందంట. అది ఒక చిన్న మాటే అయినా ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. ఆ రోజు ఇద్దరు దాదాపు గంట సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి ఆమెను తన ఇంటికి ఆహ్వానించారు. ఆమె ఆయన ఇంటికి రావడం, ఆయన తల్లితో మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత విజయ్ ఆంటోనీకి ఒక క్లారిటీ వచ్చిందంట. ఇదే నా జీవిత భాగస్వామి కావాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. తర్వాతి రోజు ఆయన నేరుగా ఆమె ఇంటికి వెళ్ళి చాలా సింపుల్గా కానీ డైరెక్ట్గా ప్రపోజ్ చేశారు. నన్ను మ్యారేజ్ లిస్ట్లో చేర్చండి అని చెప్పుకొచ్చారు. ఇది వినగానే చాలామంది షాక్ అవుతారు. కానీ ఆయన స్టైల్ అదే. 3వ రోజుకి ఆమె ఆయన ప్రేమను అంగీకరించారు. 4వ రోజు నుంచే ఆయన ఆమెను తన భార్యగా అందరికీ పరిచయం చేయడం ప్రారంభించారు. ఇది సాధారణ లవ్ స్టోరీ కాదు, ఒక డిసిషన్ బెస్ట్ రిలేషన్షిప్. విజయ్ ఆంటోనీ చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తాను బెటర్ ఆప్షన్ కోసం వెతకలేదని. ఎందుకంటే జీవితంలో ఎక్కువగా ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న ఆనందం పోతుందని ఆయన నమ్మకం. అంతకుముందు కొన్ని ప్రపోజల్స్ రిజెక్ట్ అయ్యాయని, ఒకసారి ఒక అమ్మాయి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పిందని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ ఇవన్నీ ఆయనను ఆపలేదు. కుటుంబ విషయానికి వస్తే ఆయన తల్లి ఇప్పటికీ ఆయన ఆరోగ్యం, ఆహారం, నిద్ర గురించి చాలా ఆందోళన చెందుతుందని చెప్పుకొచ్చారు. ఎంత పెద్ద స్టార్ అయినా తల్లి ముందు మాత్రం చిన్న పిల్లాడే అని ఆయన భావం.
అలాగే తన భార్య ఫాతిమా మొదట భార్యగా ఉన్నా ఇప్పుడు కొన్నిసార్లు తనను కొడుకులా చూసుకుంటుందని ఆయన చెప్పడం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇక ఆయన మతాలపై చెప్పిన అభిప్రాయం కూడా చాలా చర్చనీయాంశమైంది. తాను మతాలను నమ్మనని, మానవత్వాన్ని నమ్ముతానని ఆయన స్పష్టంగా చెప్పారు. క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ అన్ని మతాలను గౌరవిస్తానని తెలిపారు. తన జీవిత తత్వం చాలా సింపుల్ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రేమ, నిజాయితీ, చిత్తశుద్ధి ఇవే తన జీవితాన్ని నడిపిస్తున్న విలువలు అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తనతో చదువుకున్న ఒక స్కూల్ ఫ్రెండ్ డాక్టర్గా ఉన్నారని, తన విజయాన్ని చూసి అతను చాలా సంతోషపడుతున్నాడని కూడా ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. మొత్తానికి విజయ్ ఆంటోనీ జీవితం ఒక సినిమా స్క్రిప్ట్ లాంటిది. కష్టాలతో మొదలై పోరాటాలతో కొనసాగి సక్సెస్తో నిండిన ఒక నిజమైన ఇన్స్పిరేషన్ స్టోరీ. ఈ కథ మనకు ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. మనం ఎక్కడ మొదలు పెట్టామో కాదు, ఎక్కడికి వెళ్తున్నామో ముఖ్యం. ఇక మీ అభిప్రాయం ఏంటి? విజయ్ ఆంటోనీ జీవిత ప్రయాణం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.